పోయిన చోటే వెతుక్కోవాలనే ఫిలాసఫీతో ఉన్నారా ఎక్స్ మినిస్టర్? ఓడిన చోటే తాడో పేడో తేల్చుకుంటానంటున్నారా మాజీ మంత్రి? తన పాత ఇలాకాలో నో ఎంట్రీ బోర్డు కనిపిస్తుండటంతో కొత్త నియోజకవర్గంలోనూ చావో రేవో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. ఓడిన చోట ఆ మాజీ మంత్రి ప్రయత్నాలు ఫలిస్తాయా? మొదట్లో వ్యతిరేకించిన కేడర్ ఇప్పుడు ఆయన వెంట నడుస్తుందా? ఇది ఇప్పుడు ఆ నియోజకవర్గంలో జరుగుతున్న డిస్కషన్. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి, ఏదా నియోజకవర్గం? సిట్టింగ్ సీటు చేజారుతుందనుకోలేదు, మరో చోటికెళ్లి పోటీ చేయాల్సి వస్తుందనుకోలేదు. కొత్త చోట కష్టపడ్డా కాలం కలిసి రాలేదు. వైసీపీతో పాటు ఎన్నికల్లో ఆయన కూడా వాషౌట్ అయ్యారు. ఇప్పుడు భవిష్యత్తు రాజకీయంపై ఎటూ తేల్చుకోలేక కొత్త డైలాగ్ ఎత్తుకున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ అధిష్టానం చేపట్టిన మార్పులు చేర్పుల్లో భాగంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కొండెపి నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. ప్రస్తుత రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి చేతిలో ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక కొండెపి నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు ఆదిమూలపు. వైసీపీ అధిష్టానం ఇటీవల చేపట్టిన మార్పులు చేర్పులతో మళ్లీ సొంత నియోజకవర్గానికి తిరిగి వెళ్లేందుకు సురేష్ ప్రయత్నించినా ఆ అవకాశం దక్కలేదు. ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి పక్కకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. తనకు రాజకీయ భవిష్యత్తు కల్పించిన ఎర్రగొండపాలెంలో బలపడే ప్రయత్నాల్లో ఉన్నారు ఎమ్మెల్యే చంద్రశేఖర్. కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతున్నా ఎర్రగొండపాలెం రాజకీయాల్లోనే రాటుదేలాలన్న పట్టుదలతో ముందుకెళుతున్నారు. దీంతో పాత నియోజకవర్గంపై ఆశలు వదిలేసుకున్న సురేష్ చేసేదేం లేక కొండెపిలోనే సెటిల్ అయ్యే ప్రయత్నం చేయాలని డిసైడ్ అయ్యారట. ఓడిపోయిన చోటే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు మాజీ మంత్రి. మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత నైరాశ్యంలో మునిగిన ఆదిమూలపు సురేష్ కొండెపిలో మళ్లీ యాక్టివ్ అయ్యారనే టాక్ స్థానికంగా వినిపిస్తోంది. రాజకీయ పరిణామాలను అంచనా వేస్తున్న సురేష్ కొండెపిలో వైసీపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా భవిష్యత్తు కార్యాచరణ మొదలుపెట్టారట. అసంతృప్తితో ఉన్న స్థానిక వైసీపీ నేతలను బుజ్జగించి నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారట మాజీ మంత్రి. 6 మండలాల వైసీపీ నేతలతో టచ్లో ఉంటూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని మండలాలు, గ్రామాల కమిటీలను ఏర్పాటు చేస్తూ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తన ప్రయత్న లోపం లేకుండా చూసుకుంటున్నారు. అసంతృప్త నేతలను బుజ్జగిస్తూ నేనున్నాననే భరోసా ఇస్తున్నారట సురేష్. దీంతో కొండెపి నియోజకవర్గమే ఇక తన కేర్ ఆఫ్ గా మాజీ మంత్రి ఫిక్స్ అయినట్లే కేడర్ భావిస్తోంది. కొండెపి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేసేందుకు ఆదిమూలపు సురేష్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామిని ఢీకొట్టగలరా అన్న సందేహం వైసీపీ శ్రేణులకు వస్తోంది. 2 సార్లు గెలిచిన డోలాని ఓడించేందుకు మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం ఆదిమూలపు సురేష్ని రంగంలోకి దించిన డోలా హ్యాట్రిక్ ని అడ్డుకోలేకపోయింది. ఈ ప్రయోగంతో సురేష్ మాజీగా మిగిలిపోయారే తప్ప కొండెపిలో వైసీపీ నెగ్గలేకపోయింది. నియోజకవర్గంలో బలంగా ఉన్న టీడీపీని ఢీకొట్టాలంటే సురేష్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే అదంత సులువుగా అయ్యేలా కనిపించడం లేదు. కొండెపి వైసీపీ నేతల్లో వర్గ విభేదాలు, అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీకి పెద్ద మైనస్గా మారాయి. ఎన్నికల సమయంలో నియోజకవర్గానికి వలస వచ్చిన ఆదిమూలపు సురేష్కి ఇవి తలకి మించిన సమస్యగా మారుతున్నాయి. కొండెపి నియోజకవర్గంపై ఆధిపత్యం సాధించేందుకు మాదాసి వెంకయ్య, వరికూటి అశోక్ బాబు నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నారు. గతంలో పలుమార్లు 2 వర్గాలు పరస్పరం దాడులు చేసుకునేదాకా వెళ్ళింది. ఇలాంటి పరిస్థితుల్లో కొండెపికి వచ్చిన సురేష్ ఈ ఇద్దరు నేతల వ్యవహార శైలితోనే ఓటమి మూటగట్టుకున్నారనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఓడిన చోటే గెలవాలన్న కసితో ప్రిపేర్ అవుతున్న సురేష్కు మాదాసి వెంకయ్య, అశోక్ బాబుల సహకారం తప్పనిసరి. దీంతో సురేష్ ఇద్దరిని ఏకం చేసి కలుపుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరి పట్టు వదలని విక్రమార్కుడిలా మాజీ మంత్రి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? మొన్నటి ఎన్నికల్లో సహకరించని స్థానిక నాయకత్వం ఇప్పుడు ఆయనకి మద్దతు పలుకుతుందా అనేది కొండెపి పాలిటిక్స్లో హాట్ డిస్కషన్.